హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? అక్బర్ అకాడమీకి సంబంధించి అప్లికేషన్ థియరీ క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ, ఏపీ హిస్టరీ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ సొసైటీ మూవ్మెంట్ కల్చర్ మీద కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫీసర్స్. కాబట్టి మిత్రులు ఎట్టి పరిస్థితులు మర్చిపోకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇప్పుడు 99 రూపీస్ కాదు, 49కి మాత్రం అందించడం జరుగుతుంది. అదేవిధంగా యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలంగాణ మూమెంట్, ఏపీ హిస్టరీ అందించడం జరుగుతుంది మిత్రమా. ఓకేనా? ఇది కూడా అతి తక్కువ ఫీజుకే అందిస్తున్నాను. సుల్తాన్ కులీ కుతుబ్ షాకు సమకాలీన మొఘల్ చక్రవర్తులు ఎవరు? బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్. ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 3, 4, ఆప్షన్ డి 1, 3. సుల్తాన్ కులీ కుతుబ్ షాకు సమకాలీన మొఘల్ చక్రవర్తులు ఎవరు? ఓకే, సో సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ. ఓకేనా? బాబర్ మరియు హుమాయూన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సుల్తాన్ కులీ కుతుబ్ షాను ఓడించిన విజయనగర చక్రవర్తి ఎవరు? రెండవ దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు, సదాశివరాయలు. 18 నంబర్ ప్రశ్న. మిత్రులు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రైట్. సో సరైనటువంటి సమాధానం అచ్యుత దేవరాయలు కాదు, శ్రీకృష్ణదేవరాయలు. ఓకే, ఏ యుద్ధంలో? గోని లేదా ధోని యుద్ధంలో ఓడించడం జరిగింది. ఓకే, జంషిద్ కులీ కుతుబ్ షా చేతిలో పరాజితుడైన ఇబ్రహీం కుతుబ్ ఎవరి ఆస్థానంలో ఆశ్రయం పొందాడు? గజపతి రాజులు, అచ్యుతరాయలు, సదాశివరాయలు, శ్రీకృష్ణదేవరాయలు. ఇది 16వ ప్రశ్న. ఓకే, సరైనటువంటి సమాధానం సదాశివరాయల ఆస్థానంలో ఆశ్రయం పొందారు. బహమనీ సుల్తాన్లలో గొప్ప వ్యక్తి లేదా గొప్ప పాలకుడు ఎవరు? అల్లావుద్దీన్ హసన్ గంగు బహమనీ, మొదటి మహమ్మద్, రెండవ మహమ్మద్, ఫిరోజ్ షా బహమనీ. క్వశ్చన్ నెంబర్ 19 టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. ద్వారా టెస్ట్ సిరీస్ హిస్టరీ మీద కేవలం ఈ రోజుకి 49 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది. సో టుమారో. అదేవిధంగా ఇంగ్లీష్లో హిస్టరీకి సంబంధించి థియరీ క్లాసెస్ 99కి మాత్రమే అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో సరైనటువంటి సమాధానం ఫిరోజ్ షా బహమనీ. ఈ క్రింది ఏ యూరోపియన్ తమ స్థావరాన్ని ఆంధ్రాలో ఏర్పాటు చేయలేదు? డచ్, డేన్స్, ఫ్రెంచ్, పోర్చుగీస్.
ఓకే, ఈ క్రింది ఏ యూరోపియన్లు తమ స్థావరాన్ని ఆంధ్రలో ఏర్పరిచారు? సరైనటువంటి సమాధానం డేన్స్. ఆంధ్రాలో ఫ్రెంచ్ పతనానికి నాంది పలికి బ్రిటిష్ స్థాపనకు పునాది వేసిన యుద్ధం ఏది? కొండూరు యుద్ధం, ప్లాసీ యుద్ధం, చంద్రుర్తి యుద్ధం, బక్సార్ యుద్ధం. ఓకే, సో సరైనటువంటి సమాధానం చంద్రుర్తి యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏది? ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం, చంద్రుర్తి యుద్ధం, కొండూరు యుద్ధం. సరైనటువంటి సమాధానం ప్లాసీ యుద్ధం. ఏ యుద్ధంతో ఫ్రెంచ్ వారు పూర్తిగా తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు? బందవాసి యుద్ధం, బక్సర్ యుద్ధం, ప్లాసీ యుద్ధం, శాంతోమ్ లేదా సెయింట్ తోమ్ యుద్ధం. సరైనటువంటి సమాధానం బందవాసి యుద్ధం. చిన్న విజయరామరాజుకు మరియు బ్రిటిష్ వారికి మధ్య పద్మనాభ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1760, 1794, 1756, 1757. సరైనటువంటి సమాధానం 1794. లార్డ్ వెల్లెస్లీ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ను ప్రవేశపెట్టగా దానిలో మొదటిగా చేరిన సంస్థానం హైదరాబాద్. మరి ఆ సందర్భంలో ఆ సంస్థల నవాబ్ ఎవరు? నిజాం అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అఫ్జలుద్దౌలా, నాసిర్ షా. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకేనా? సరైనటువంటి సమాధానం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1958లో 90 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఏర్పడింది. దీని మొట్టమొదటి చైర్మన్ ఎవరు? వాడపాటి హనుమంతరావు, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా. 99 రూపీస్కే మీకు హిస్టరీకి సంబంధించి టెస్ట్ సిరీస్, అదేవిధంగా థియరీ క్లాసెస్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా 99 రూపీస్కే ఇంగ్లీష్లో హిస్టరీ థియరీ క్లాసెస్ అందించడం జరుగుతుంది. సో సరైనటువంటి సమాధానం మాడపాటి హనుమంతరావు. భారతదేశంలోని మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి ఎవరు? మాయావతి, కాన్షీరామ్, దామోదరం సంజీవయ్య, జలగం బెంగాల్రావు. సరైనటువంటి సమాధానం దామోదరం సంజీవయ్య. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కేవి రంగారెడ్డి, పి రంగారెడ్డి. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు? సరైనటువంటి సమాధానం కేవి రంగారెడ్డి. ఏ శాతవాహన రాజు సంస్కృతాన్ని ప్రోత్సహించాడు? కుంతల శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, శ్రీముఖుడు. క్వశ్చన్ నెంబర్ 30 టైప్ చేసి సమాధానం ఇవ్వాలి ఆఫీసర్స్. ఏ శాతవాహన రాజు సంస్కృతాన్ని ప్రోత్సహించాడు? సరైనటువంటి సమాధానం కుంతల శాతకర్ణి. ఇతని కాలంలోనే శైవవర్మ 6 నెలల్లో సంస్కృతాన్ని నేర్చుకోవడానికి కాతంత్ర వ్యాకరణం అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఏ నిజాం కాలంలో హెన్రీ రసెల్ దరం లేదా హైదరాబాద్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు? నాసిరుద్దౌలా కాలంలో, సికిందర్ జా కాలంలో, నిజాం అలీ ఖాన్ కాలంలో, ముజఫర్ జంగ్ కాలంలో. సరైనటువంటి సమాధానం సికిందర్ జా కాలంలో.
అసఫ్ జాహీ వంశం యొక్క రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చిన రాజు ఎవరు? సికిందర్ జా, నిజాం అలీ ఖాన్, ముజాఫర్ జంగ్, ఉస్మాన్ అలీ ఖాన్. సరైనటువంటి సమాధానం 33 నెంబర్ టైప్ చేసి ఇవ్వాలి. సో సరైనటువంటి సమాధానం నిజాం అలీ ఖాన్. కులతుంగుని కాలంలో ఏ 2 రాజ్యాలు ఒక్కటయ్యాయి? చోళ చాళుక్య, చోళ పాండ్య, చోళ పల్లవ, చోళ గంగ. వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్లలో ఈ యొక్క లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫీసర్స్. చోళ చాళుక్య 2 రాజ్యాలు ఏకమయ్యాయి. మత్స్యపురాణం ఏ కాలం నాటిది? క్రీశకం 1వ శతాబ్దం నాటిది, క్రీశకం 2వ శతాబ్దం నాటిది, క్రీశకం 3వ శతాబ్దం నాటిది, క్రీశకం 4వ శతాబ్దం నాటిది. సో 99 రూపీస్కి మీకు కోర్సెస్ అందించబడుతుంది. సో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి అక్బర్ అకాడమీ యాప్ని. ఓకేనా? అక్కడ మీకు నచ్చినటువంటి కోర్స్ని మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ వినవచ్చు. సో సరైనటువంటి సమాధానం క్రీశకం 2వ శతాబ్దం నాటి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడింది. ఓకేనా? రిమైనింగ్ ప్రశ్నలు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.